గుంటూరు జీజీహెచ్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గత 2 రోజులుగా వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో విజయవాడ పోలీసులు ఆయనను గుంటూరు జీజీహెచ్కు తీసుకువచ్చారు. ఇక జీజీహెచ్ ప్రధాన గేట్ను మూసివేశారు. దాంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జీజీహెచ్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గత 2 రోజులుగా వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో విజయవాడ పోలీసులు ఆయనను గుంటూరు జీజీహెచ్కు తీసుకువచ్చారు. ఇక జీజీహెచ్ ప్రధాన గేట్ను మూసివేశారు. దాంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నేత అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వల్లభనేని వంశీ. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి ఆరోగ్య పరిస్థితి కొంత మేరకు దెబ్బతింటంతో పోలీసులు ఆయన్ని మొన్న రాత్రి కస్టడీలోకి తీసుకున్న అనంతరం కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం కూడా ఆయన కొంత మేరకు వైద్య పరీక్షలు చేసి గుంటూరు జీజీహెచ్ కి ఈ రోజు తరలించిన పరిస్థితి అయితే ఉంది. పరిస్థితి బాగలేదు, అస్వస్థతకి గురయ్యారు అని తెలియడంతో కొంత మేరకు పోలీసులు విజయవాడ హాస్పిటల్లో చూపించినప్పటికీ మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య సమస్యలతో కొంత మేరకు ఇబ్బంది పడుతున్నారు అన్న కోణంలో పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీని సోమవారం ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో పోలీసులు కొంత మేరకు పక్క ప్రజలను గాని, ప్రజలతో పాటు వచ్చే ఆరోగ్యం బాగలేని వారిని గాని, బాధితులను గాని, బాధితులతో పాటు వచ్చే కుటుంబ సభ్యులను గాని కొంత మేరకు లోపలికి పంపించడంతో కొంత పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి ఉంది. అలాగే వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే, ఆయన ఒక మినిస్టర్ గా కూడా చేసింది లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో అంత కీలక వ్యక్తి కూడా కాకపోయినప్పటికీ వల్లభనేని వంశీని గుంటూరు జీజీహెచ్ కి తరలించిన నేపథ్యంలో మీడియా ప్రతినిధులను కూడా ఎవరిని లోపలికి పంపించకుండా వల్లభనేని వంశీని ఆరోగ్య పరీక్షలు, టెస్టులు చేపట్టడం పట్ల పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆసుపత్రి వైద్యులు వంశీకి వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. వంశీ సత్యపని పంచశ్రీకి కాసేపటి క్రితమే ఆమె కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ఆమెను కూడా గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. అలాగే వంశీ ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే జీజీహెచ్ గేట్లు మూసివేయడం పట్ల మాత్రం పలువురు చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ గత 4-5 రోజులుగా శ్వాసకోశ సమస్యతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తా ఉంది. దీంతో వంశీని సోమవారం ఉదయం గుంటూరు జీజీహెచ్ కి అయితే తీసుకొచ్చారు. అనంతరం వంశీని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. వంశీకి జీజీహెచ్ తరలించిన వెంటనే పోలీసులు ఆసుపత్రి ప్రధానంగా ఉండే 2 గేట్లు ఉన్నాయి. ఆ 2 గేట్లు కూడా మూసివేయడంతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు సైతం వారితో కొంత మేరకు ఇక్కడ పరిస్థితి బాగలేదు అంటూ వాళ్ళకి సర్ది చెప్పినప్పటికీ పేషెంట్ల తాలూకా వాళ్ళు కానీ, పేషెంట్ల తాలూకా బాధితుల కుటుంబ సభ్యులు కానీ కొంత మేరకు పోలీసులకి కుటుంబ సభ్యులు కూడా వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎవరైతే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీని పోలీసులు కూడా అడ్డుకోవటం, లోపలికి వెళ్ళనికుండా ఆమెను గేటు వద్దనే నిలిపివేయడంతో పంకజశ్రీ కూడా కొంత మేరకు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైఎస్ఆర్సీపీ నూతన నగర అధ్యక్షురాలు నూరి ఫైతమా, అలాగే అంబటి రాంబాబు, మరికొంది ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కొంతమంది నాయకులు చేరుకున్నప్పటికీ వారిని కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోకి అనుమతించట్లేదు. పోలీసు వాతావరణం అక్కడ ఏదైతే గేట్లు మూసేసి ఎవరిని లోపలికి పంపించకుండా ఉండటం పట్ల అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కొంతమేరకు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? దానికి సంబంధించి ఏమైనా వైద్యులు అప్డేట్ ఏదైనా బయటకు విడుదల చేశారా నాగేశ్వరరావు? ఇప్పటికే వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం
చూపించారు. ఆయన్ని ఆ పోలీసులు ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విచారిస్తున్న ఆ తరుణంలోనే ఆయనకి కొంత మేరకు శ్వాసకోశ సమస్యలు వచ్చాయి. ఆయన విపరీతంగా దగ్గుతున్నారు. దగ్గుతో పాటు కళ్ళ కూడా వస్తున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పోలీసులు గుర్తించారు. అలాగే వల్లభనేని వంశీ కూడా తన లాయర్కి కానీ పోలీసులకు కానీ తనకు విపరీతమైన దగ్గు వస్తుందని, దగ్గుతో పాటు కళ్ళ రావడంతో కొంతమేరకు ఆయాసం కూడా వస్తుంది, తనకి వైద్యులకు చూపించాలంటూ కూడా పోలీసులకు చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొన్ని పరీక్షలు చేశారు. వంశీకి కొంతమేరకు శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నాయని గుర్తించిన పోలీసులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం వల్లభనేని వంశీకి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పలు రకాల పరీక్షలు అయితే చేస్తా ఉన్నారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత వల్లభనేని వంశీకి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వబోతున్నారు, ఏం జరిగింది అనేది అయితే తెలిసే పరిస్థితి ఉంది. శివ, అయితే మొత్తం రిపోర్ట్స్ వచ్చేంత వరకు, ఒకవేళ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కనుక ఇంకా కుదుట పడకపోతే జీజీహెచ్ లోనే వైద్యం కంటిన్యూ చేసే అవకాశం ఉందా, లేదంటే ఇతర ప్రైవేట్ ఆసుపత్రికి ఏదైనా తరలించే సిచ్యువేషన్ ఏదైనా కనిపిస్తుందా, లేదా నేరుగా జైలుకే తరలించి అక్కడే వైద్యం అందించే అవకాశం ఉందనుకోవాలా నాగేశ్వరరావు? ప్రస్తుతానికైతే వల్లభనేని వంశీని ఈ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకవేళ ఉంచాల్సి వచ్చిందేమోనంటూ పోలీసులు కూడా ఈ యొక్క కేసు అంశానికి సంబంధించి ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం వల్లభనేని వంశీకి అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదు. కొంతమేరకు ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి. ఆయన దగ్గుతా ఉన్నారు. అలాగే ఆయన కొంతమేరకు శ్వాసకోశ దీనితో కొంత ఆయాసం కూడా ఆయనకు వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ చికిత్స అందించాల్సిన పరిస్థితిలో వల్లభనేని వంశీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంచి అక్కడే ఆయనకి చికిత్స అందించాలని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రథమంగా ఏదైతే వైద్య పరీక్షలు చేశారో వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన అనంతరం కూడా వల్లభనేని వంశీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారా, లేకపోతే టెస్టుల అనంతరం కూడా కొంతమేరకు వైద్యం చేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలా, లేని పక్షంలో అలాగే సబ్ జైలుకి తరలించాలా అనే దాని మీద కూడా చర్చలు జరుగుతా ఉన్నట్టు పోలీసులు చెప్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా మరొక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే పంపించే పరిస్థితులు లేనట్టు కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి మగుటం లేని మణిహారం లాగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. దీంట్లో వివిధ శాఖలు, వివిధ డాక్టర్లు, వివిధ హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు ఉండటంతో ప్రభుత్వం కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరి హాస్పిటల్ కూడా కేటాయించినంత బడ్జెట్ కేటాయించడం, ఇక్కడ ఎక్కువ శాతం ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కీలకమైన వైద్యం అందించి వల్లభనేని వంశీకి మరలా సబ్ జైలుకు తరలించే ఆలోచనలు అయితే పోలీసులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.